సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు వాటర్ మిలన్తో జ్యూసు తయారు చేసుకుంటామండి. సర్బత్ తయారు చేసుకుంటాము. ముందుగా కావలసిన పదార్థాలు నేను సన్నగా కోసుకొని పెట్టుకున్నానండి. చిన్న ముక్కలు కోసుకొని ఆల్రెడీగా పెట్టుకున్నాను. అలాగే సబ్జా గింజలు, అలాగే నిమ్మకాయ, పుదీనా, కాసి మరిగించిన పాలండి. ఇవి ఆల్రెడీగా మరిగించానండి ఈ పాలు. అలాగే చాట్ మసాలా, అలాగే బ్లాక్ సాల్ట్ అండి. కొంచెం వేసుకుంటే బాగుంటుంది స్మెల్ తాగడానికి. అలాగే తేనె. ఇప్పుడు తయారు చేసుకునే విధానం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. వాటర్ మిలను కొనేటప్పుడు మనము ఇలా చూసుకోవాలండి, ఒరిజినలా కాదా అనేసి చూసుకోవాలండి. ఇది ఒరిజినల్. ఇలాగుంటే కాయలు మంచివండి. ఏకంగా బ్లాక్గా ఉంటే అవి మంచివి కావండి. ఇలా ఉండాలి. ఎందుకంటే పాదు అల్లేటప్పుడు అది ఇలా ఉండిపోద్ది కదా, దానికి సూర్యకిరణాలు పడవండి. ఇలాంటి పండు ఉంటే మీరు మార్కెట్లో తీసుకోండి, చాలా మంచి పండు. నేను ఆల్రెడీగా 2 కోసుకొని సన్నగా కోసుకున్నానండి ముక్కలు. ఒకటి తేనెతోని చేద్దాము, ఒకటి చాట్ మసాలా వేసి బ్లాక్ సాల్ట్ వేసి చేద్దాము. చాలా మంచిదండి. క్యాన్సర్ కూడా రాదండి. వాటర్ మిలన్ జ్యూసు సర్బత్ చేసుకుంటే క్యాన్సర్ కూడా రాదు. తర్వాత షుగర్ పేషెంట్లు కూడా తాగొచ్చండి. చాలా మంచిది ఇది. కడుపులో మంట, మూత్రం మంట ఉంటుంది కదండి, వాళ్ళు కూడా తాగొచ్చండి. మంట అనేది ఉండదు. నేను సన్నగా కోసుకొని గింజలన్నీ తీసేసానండి. బీజాలన్నీ తీసేసి గిన్నెలో వేసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ చేసుకొని తీసుకొస్తాను. సమ్మర్ వచ్చేసింది కదండి. సమ్మర్లో ఇంకా అనేక రకాల జ్యూసులు చేసుకొని తాగాలండి. ఇదిగోండి, హెల్దీ అండి. జ్యూసులు సర్బత్తులు తాగండి, హెల్దీగా ఉండండి. అలాగే ఇప్పుడు మిక్సీ చేసి తీసుకొస్తానండి, మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి, మిక్సీ చేసుకొని వచ్చానండి. నువ్వు వడకట్టుకుందాం. ఎర్రగా ఉండే పండు కొనుక్కోండి. ఎర్రగా ఉండేది పండు కొనుక్కోండి మీరు. చాలా హెల్దీ డ్రింక్ అండి ఇది సర్బతు. వేసవిలోని ఇలా చేసుకొని పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తాగండి. చాలా హెల్దీ అండి ఇది డ్రింకు. ఇప్పుడు పుదీనా వేసి మళ్ళీ చూపిస్తానండి. పుదీనా అయితే వేసుకొని మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి, పుదీనా వేస్తాను. పుదీనా వేసి ఇవి కూడా చూపిస్తాను మీకు. నేనైతే ఆల్రెడీగా 2 డ్రింకులు చేస్తున్నానండి. ఇదిగోండి, పుదీనా వేస్తున్నాను. నిమ్మకాయ, పుదీనా. ఇదిగోండి, చాలా బాగుంటుందండి. పుదీనా కూడా ఆరోగ్యానికి మంచిదే కదా. ఒకటి తేనెతోని చూపిస్తాను, ఒకటి పుదీనా వేసిన సర్బత్ చూపిస్తాను. మిక్సీ చేసి తీసుకొస్తాను మళ్ళీని. ఇదిగోండి, మిక్సీ చేసి తీసుకొచ్చానండి. ఇది పుదీనా వేసానండి. ఇందులో మనం ఒక బౌల్లో వేసుకుందాం.
వడకడతానండి, జల్లీల్లో వడకట్టుకుందాం. నేను ఒక 2 సంవత్సరాల కిందటండి పుదీనా సర్బత్ చేశానండి, లింక్ పెడతాను చూడండి. పుదీనా సర్బత్ చేశాను ఒక 2 సంవత్సరాల కిందట. చాలా ఎమ్మీగా చాలా బాగుంటుందండి. చూడండి, లింక్ పెడతాను, నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇదిగోండి, ఇది పుదీనా వేసానండి. ఇందులో పుదీనా కూడా మంచిదే కదండి ఆరోగ్యానికి. క్యారెట్ జ్యూసు, బీట్రూట్ జ్యూసు, చాలా రకాల జ్యూసులు చేశానండి, సర్బత్తులు. చూడండి ఒకసారి, లింక్ పెడతాను మీకు. ఆరోగ్యానికి చాలా మంచిదండి పుచ్చకాయ జ్యూసు. పుచ్చకాయ అంటారు, వాటర్ మిలన్. మంచి పండు ఏదైనా ఉన్నదంటే పుచ్చకాయనండి. చాలా మంచి పండు అండి ఇది. చలువ చేస్తుంది. తర్వాత మూత్రం మంట వస్తుంది కదండి, వాళ్ళకి కూడా చలువ చేస్తుంది. చాలా మంచిదండి. ఇదిగోండి, ఇది పాలు వేసుకుందామండి. ఇందులో పాలు వేసుకుందాం. అలాగే ఇదిగోండి, సబ్జా గింజలు నానబెట్టానండి. ఒక అరగంట నానబెట్టుకుంటే, సబ్జాలు మంచివే కదండి, ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆరోగ్యానికి చాలా చాలా మంచిది సబ్జా గింజలు. ఆల్రెడీగా నిమ్మకాయ వేసుకుందామండి. ఇదిగోండి నిమ్మకాయ, ఇదిగోండి. చాలా బాగుంటుందండి నిమ్మకాయ వేస్తే. చాలా డ్రింకులు పెట్టానండి నా ఛానల్లో, ఒకసారి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఎవరైనా చూస్తే ముందుగా మీకు నచ్చినట్టుగా అయితే నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియోలన్నీ మీకు వస్తాయండి ఆల్రెడీగా. అలాగే బ్లాక్ సాల్ట్ వేసుకుందామండి. ఇదిగోండి బ్లాక్ సాల్ట్. కాలా నిమ్మక్ అంటారు హిందీలో, కాలా నిమ్మక్. నమక్, ఇదిగోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, ఒకవేళ లేకపోతే మామూలు మనం ఇంట్లో రోజు వంట చేసిన సాల్ట్ అయినా వేసుకోవచ్చండి. అలాగే సాల్ట్ వేసుకున్నాం కదా, ఇదిగోండి చాట్ మసాలా వేసుకుందాం. ఇదిగోండి చాట్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి పుదీనా వేసాం కదండి, అందులో వేసుకోవాలి. స్మెల్ చాలా బాగుంటుందండి. పానీపూరిలో వేస్తారు కదండి, ఆ సాల్ట్ అండి ఇది. తేనె వేసుకుందామండి ఇప్పుడు. ఆల్రెడీగా తేనె వేసుకుందాం. ఇదిగోండి
మీరు ఎంత తీపి తినగలరో వేసుకోండి. తీపి మీరు ఎంత తింటారో అంత చూసి వేసుకోండి. వేసుకోకపోయినా పర్వాలేదండి. మామూలుగా పుచ్చకాయ ఇలాగే తీపిగా ఉంటుంది. వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. తీపిగా ఉంటే ఇంకా కొంచెం తాగాలనిపిస్తుందండి. చాలా బాగుంటుంది. ఇంకొంచెం పాలు వేసుకుందామండి. అలాగే సబ్జా గింజలు, మార్కెట్లోని ఎక్కువ పళ్ళు వస్తాయండి. చాలా మార్కెట్లోని వేసవిలో కదండి వస్తాయి ఇవి. వేసవిలోని ఎక్కువ అమ్ముతుంటారు. ఇలా తెచ్చుకొని చేసుకొని తాగండి. ఆరోగ్యానికి ఆరోగ్యము చాలా మంచిదండి. ఇందులో కూడా తేనె వేస్తానండి. మీకు ఇష్టమైతే పంచదార వేసుకోండి. బెల్లమైనా వేసుకోవచ్చండి, పంచదార అయినా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం. నేనైతే రెండు వేయడం లేదు, తేనె వేసుకుంటానండి. నా దగ్గర తేనె ఉంది కదా. తేనె కూడా హెల్దీ అండి. ఇదిగోండి ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు కోసి పెట్టుకున్నాం కదా, ముక్కలు వేద్దామండి. చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి ముక్కలు. ఇందులో కూడా వేసుకుందాం. పుదీనా వేసాం కదా. అయిపోయిందండి. షర్బత్ తయారైపోయింది. డ్రింక్ తయారైపోయింది. ఇది తేనె ఎక్కువ వేసామండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇదిలోని కొంచెం పాలు వేద్దామండి. పాలు మంచివే కదండి. గుమ గుమ కొట్టేస్తుందండి షర్బతు. గుమ గుమ అయిపోయిందండి. గ్లాసుల్లో తీసేసుకుందాం. ఇదిగోండి తయారీ అయిపోయింది. చూడండి ఎంత రెడ్గా ఎంత బాగుందండి. మీకు ఐసు ముక్కలు ఉంటే ఇష్టం ఉంటే వేసుకోండి. ఐసు ముక్కలు ఇష్టం లేకపోతే వద్దండి. నేనైతే ఒక ముక్క వేస్తానండి. ఒక్కొక్కటి వేస్తాను అడుగుని. చాలా బాగుంటుందండి ఐసు ముక్కలు వేసుకుంటే. కూల్గా ఉంటుంది తాగేటప్పుడు. చాలా బాగుంటుందండి. ఇప్పుడు గ్లాసుల్లో వేసుకుందాం. ఇది తేనె వేసిందండి. ఇది ఆల్రెడీగా ఇది తేనె వేసుకుంది. చాలా బాగుంటుందండి. ఇలా చేసుకొని ఇంటిల్లిపాది తాగండి. మళ్ళీ మళ్ళీ చేయమంటారండి మీ పిల్లలు. ఇదిగోండి పుదీనా వేసాం కదా, ఈ జ్యూస్ అండి, ఈ షర్బతు. ఇప్పుడు ఇది కూడా గ్లాసులో వేసుకుందాం. స్మెల్ ఎంత బాగుందండి. గుమ గుమ కొట్టేస్తుంది వాసన. చాలా బాగుంది స్మెల్. ఇదిగోండి షర్బత్ తయారైపోయింది. వాటర్ మిలన్ షర్బత్ తయారైపోయిందండి. ఇది ఇందులోని పుదీనా వేసామండి. ఇందులో తేనె వేసామండి.
చూడండి ఎంత బాగుందో. ఇంటిల్లిపాది తాగొచ్చండి, 2 కాయలు తెచ్చుకుంటే తాగొచ్చు. అలాగే పుచ్చకాయలు కూడా వేసుకుందామండి. పుచ్చకాయ ముక్కలు ఉన్నాయి ఆల్రెడీగా, వేసుకుందాం. ఇదిగోండి, తినేటప్పుడు పళ్ళ కింద తగులితే చాలా బాగుంటుంది. నచ్చిందండి వీడియో? మరి ఎందుకండి ఆలస్యము? వెంటనే చూసి తయారు చేసుకోండి. నేను ఎలా చేశానో, నేనైతే సింపుల్ పద్ధతిలో చేశానండి. చాలా సింపుల్ అండి నేను చేశాను. ఇదిగోండి, ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటాయి. తినేటప్పుడు పళ్ళ కింద ఒక్కొక్క ముక్క తగిలితే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, వాటర్ మిలన్ సర్బత్ అండి. డ్రింకు నీరసాన్ని బాగా తగ్గిస్తుంది, చలువ చేస్తుందండి, బాడీకి చలువ చేస్తుంది. చాలా మంచి సర్బత్ అండి. మీరు కూడా చేసుకొని ఇదే విధంగా తాగండి. ఇది పుదీనా డ్రింక్ అండి, ఇది తేనండి. ఇది కూడా పుదీనా అండి, ఇది మళ్ళీ తేనండి, రెండుని కాంబినేషను. ఇదిగోండి పుచ్చకాయ, చాలా బాగుంటుంది. ఇదిగోండి పుచ్చకాయ చాలా ఎంత రెడ్గా ఉంది చూడండి. ఇలా ఉండాలండి, రెడ్గా ఉంటే జ్యూస్ కూడా, సర్బత్ కూడా ఎర్రగా ఉంటుంది. మరి ఎందుకండి ఆలస్యం? వెంటనే చూసి చేసియండి. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి అబ్బా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ముందుకు నడిపించండి నా ఛానల్ని. చూడండి ఎన్ని గ్లాసులు అయ్యేవి, ఇంకా 2-3 గ్లాసులు అవుతాయండి. మరొక వీడియోతో కలుస్తాం. చివరిదాకా చూసిన వారికి థ్యాంక్ యూ, ధన్యవాదాలండి.